శుభకరమైన యేసు ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుని వాక్యంలో నుంచి 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం చదువుకుని ధ్యానం చేద్దాం. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీకు మహిమకరంగా చదువుబడిన లేఖన భాగాలు మా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా, దీవెనకరంగా ఉండే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ సోదర సోదరులారా, ఉత్తర దక్షిణ దేశాలుగా 2 భాగాలుగా 12 గోత్రాలటువంటి వారు విడిపోయారు. ఉత్తర దేశము, దక్షిణ దేశముగా 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఉత్తర దేశానికి విడిపోయారు. వారు దైవజనుడైన మోషే ద్వారా ఇచ్చినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను వాళ్ళు వినలేదు, ఆ ఆజ్ఞలకు లోబడలేదు అనే మాటల్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే చాలా క్రూరమైనటువంటి అష్షూరు రాజు చేతిలో ఘోరంగా వారు ఓడిపోయినట్లుగా చూస్తున్నాం. అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వాళ్ళు విస్తరించినటువంటి ప్రజలే కానీ దేవుని మాటకు చెవి ఒగ్గనందువలన, లోబడినందువలన వారు పతనమైపోయినట్లుగా మనం చూస్తే, దేవుని ప్రజలైనటువంటి వారు ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి అని ఈ చిన్న వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. దేవుని నిబంధన ప్రజలుగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క మాట వినకపోవడం ద్వారా ఎంత నష్టాన్ని చూచారో ఆ భాగంలో మనం చూస్తున్నాం. ఈనాడు మోడరన్ చర్చ్ అని పిలువబడుతున్నటువంటి అనేక శాఖోపశాఖలుగా ఉన్నటువంటి స్థానిక సంఘాలలో దేవుని వాక్యం చెప్పబడుతూ ఉన్నప్పుడు ఎంతో చక్కగా చెప్తున్నారు అని వినడానికే వారి యొక్క సమయం అంతటినీ ఇస్తారు. చెప్పినటువంటి వారిని మెచ్చుకుంటారు. దేవుడు ఎంత చక్కగానో దేవుని దాసుని ఉపయోగించారు, నేను వినగలిగాను, ఎంత చక్కటి దేవుని వాక్యం విన్నాను అని ఎంతో సంతోషపడుతుంటారు. కానీ కొంచెమైనా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోతూనే ఉంటారు. కారణం ఏంటంటే వారు దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారంగా చేయనందువలననే. ఎలాగ దేవుని వాక్యాన్ని వింటారు అంటే, దేవుని వాక్యాన్ని ప్రకటన చేసేటప్పుడు వింటారు, బైబిల్ గ్రంథాన్ని పెద్దగా చదివేటప్పుడు వింటారు, కీర్తనల గ్రంథములో కీర్తనల ద్వారా చదువుతూ ఉండగా విని ఆలకించి పాటల రూపంలో దేవుని ధ్యానాలను వింటూ ఉంటారు. కానీ ఆయన మాటల ప్రకారంగా జీవించడము చేయడం అనేటువంటిది జరిగించరు. ఎలాగ దేవుని మాటలను విని చేయడము అనంటే, దేవుని మాటలకు విధేయత చూపించి నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు, ఆయనను నమ్ముకుంటే రక్షిస్తానన్నాడు, నా కొరకు మరణించి పునరుద్ధానుడయ్యారనే సువర్తమానాన్ని విన్నటువంటి వారు పశ్చాత్తాపము ద్వారా చేయడము జరుగుతుంది. రక్షణ పొందినటువంటి వ్యక్తి ఆయన సన్నిధానంలో అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేయడం ద్వారా ఆయన ఆజ్ఞను చేయడము జరుగుతుంది. అనేకమైనటువంటి క్రైస్తవ కుటుంబాల్లో బీదరికాన్ని అనుభవిస్తూ తినడానికి లేక, కట్టడానికి లేక, ఉండడానికి లేకున్నటువంటి దేవుని నామాన్ని విశ్వసించినటువంటి రక్షణ పొందినటువంటి వారు స్థానిక సంఘాలలో బీదలైనటువంటి వారిని వారి కొరకు కష్టపడి పని చేయడము, సహాయం చేయడము ద్వారా ఆయన చిత్తాన్ని మనం చేసినటువంటి వారము అవుతాము. అలాంటి పద్ధతుల్లోనే యేసుక్రీస్తు ప్రభు కొండ మీది అమూల్యమైనటువంటి ప్రసంగంలో 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 25 వచనాల్లో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ఎవరైతే విని ఆ ప్రకారంగా చేస్తారో బండ మీద కట్టబడిన ఇల్లు వలె
గాలివాన వచ్చినా పడనటువంటి స్థిరమైనటువంటి పునాది కలిగిన ఇల్లు వలె ఉంటారు. వారు ఆత్మీయంగా వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు, ఆత్మలను రక్షించగలిగినటువంటి వారుగా ఉంటారు, దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వారుగా, దేవుని మహిమపరిచిన వాళ్ళుగా ఉంటారు అని ఇందులో మనం యేసు ప్రభు నోటారా చెప్పినటువంటి మాట చూస్తున్నాం. అయితే 26, 27 వచనాల్లో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 26, 27 వచనములలో, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఎవరైతే ఆయన మాటలు విని వాటి చొప్పున చేయని వాడు, హియరర్ అండ్ డూవర్, ఆయన మాటలు వినాలి, చేయాలి. చేయడము అంటే పశ్చాత్తాపడము, ప్రార్థన చేయడము, దేవుని వాక్యాన్ని ప్రకటించడము, దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకోవడము, వాక్యానుసారముగా జీవించడము, దేవుని పట్ల వినయ విధేయతలు కలిగి ప్రతిదాన్ని సహించి ముందుకు సాగడము, దానినే చేయడము అని మనం భావిస్తూ ఉంటున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 22వ వచనంలో ఈ రీతిగా మనం చదువుకుంటాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి అంటున్నాడు. వినువారు మాత్రమే ఉండకూడదు, వాక్య ప్రకారంగా అనుసరించాలి, నడుచుకోవాలి. అప్పుడే చేసేటువంటి వారుగా ఉంటారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారుగా ఉంటారని ఈ చిన్న లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము వినేవారంగా ఉండాలి, చేసేవారంగా ఉండాలి. హియరర్ అండ్ డూ ది విల్ ఆఫ్ గాడ్. హియరర్ అండ్ డూవర్. దేవుడి చిన్న తలంపుని మన వెనుకడిలో ఆశీర్వదించిన గాక. దేవుని మాటలు విని ఆ ప్రకారంగా జీవించడం ద్వారా దేవుని చిత్తాన్ని భూమి మీద చేసినటువంటి వాళ్ళం, జరిగించినటువంటి వాళ్ళం అవుతాము. దాని ద్వారా మనకు ఆశీర్వాదం వస్తుంది. కానీ వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం అనేది క్రియలతో కూడినటువంటి కాదు. దేవుని యొక్క విశ్వాసము మనుషుల యొక్క క్రియల ద్వారా వచ్చేది కాదు. ఆయన కృపచేత ఆయన యందు విశ్వాసం ఉంచడం, దాని ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది. క్రియలు లేని విశ్వాసం అంటే మరొక ఈ రీతిగా దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించలేకపోయినటువంటి వాడు క్రియలు లేని విశ్వాసం కలిగి మృతతుల్యమైనటువంటి వాడుగా ఉంటాడు. కనుక అటువానికి ఏమైనా దేవుని ఆశీర్వాదం వస్తుందని ఆశించడానికి వీలు లేదు. అందుకనే ఆ ఉత్తర భాగంలో ఉన్నటువంటి 10 గోత్రాల ఇశ్రాయేలులు ఓటమి పాలయ్యారు. తర్వాత యూదులు కూడా దేవుని మాట వినలేదు, వారు లోబడలేదు. కానీ సంపూర్ణంగా దేవుడు తన కుమారుని మన కొరకు పంపించి తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన దేవునికి తండ్రి అయిన దేవునికి సంపూర్ణంగా లోబడినటువంటి వాడుగా నేనున్నాను పంపించని చెప్పి సిలువలో మనందరి క్రయదినమై పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా అర్పణగా తనను తాను అర్పించుకొని రక్తము కారునంతగా మరొకరికి శ్రమపడి సమాప్తమైనదని తండ్రి చిత్తాన్ని సిలువలో నెరవేర్చి ఆయన మరణించి పాతి పెట్టబడి పునరుద్ధానుడయ్యాడు. ఆయన సంపూర్ణంగా విన్నటువంటి వాడు, దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వాడు. ఆయన మాటలను విని ఆ ప్రకారం నడుచుకోవాలని చిన్న లేఖన భాగంలో ధ్యానం చేస్తున్నా. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మేము అనేక సార్లు వింటున్నాం కానీ మీ చిత్తాన్ని చేయలేకపోతున్నాం ప్రభు. క్షమించండి నాయన. వినేవాళ్ళం మాత్రమే కాకుండా ఆ ప్రకారంగా జీవించేటువంటి వారంగా ఉంటూ మిమ్మల్ని సంతోషపరచడానికి ఈ లోకంలో మీరు పెట్టిన ప్రతినిధులముగా మమ్మల్ని ఆశీర్వదించండి. లోకము మమ్మల్ని చూస్తుంటుండగా మీ పిల్లలము అని వారు గుర్తించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.